ఓం శ్రీ సాయిరామ్. ఒక చిన్న కథ. ఆత్మనివేదన. మీరా కృష్ణ భక్తురాలు. నిరంతరము కృష్ణ గీతాలనే ఆలాపించేది. కృష్ణమందిరం కట్టమని భర్తను కోరింది. ఆయన చలువరాతితో చక్కని మందిరమును కట్టించాడు. ఆమె రాత్రి పగలు కృష్ణమందిరంలోనే భజనా కీర్తనలతో కృష్ణ భక్తి రసామృతాన్ని గ్రోలుతూ తన్మయత్వంతో ఉండిపోయాడు. వివాహానికి పూర్వము ఇచ్చిన మాట ప్రకారము కొంతకాలము రానా మీరా భక్త ఆమె భక్తికి అడ్డు చెప్పలేదు. కానీ కొంతకాలానికి అతనికి విసుగు పుట్టింది. ఆమెను కృష్ణమందిరానికి పోనీయకుండా కట్టడి చేశాడు. ఫలితం లేకపోయింది. ఆమె వెళ్ళడానికి వీలు లేకుండా మందిరం ద్వారాలు మీరా ఈ మందిరం రానా కట్టించింది. దాన్ని మూసివేయగలిగారు. కానీ నా హృదయ మందిరము ఎవరూ కట్టినది కాదు. దీనిని మూసివేయడము ఎవరి తరమూ కాదు. చెలో రేమన్ గంగా యమునా తీర్ అని మనస్సును ప్రబోధించి ఆమె మనస్సు ద్వారకలో కృష్ణునిపై నిలిచింది. మనస్సుతో పాటు దేహం కూడా పరిగెత్తింది. గాలి, వర్షము, పిడుగులు దేనికి లెక్క చేయకుండా ద్వారక చేరుకుంది. కృష్ణమందిరంలోకి ప్రవేశించింది. ద్వారాలు మూసుకున్నాయి. ఎందరు ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. కృష్ణ ఒక చేతితో తంబురా మీటుతూ మరొక చేతితో చిరుతలు వాయిస్తూ, నీ పాదములను ఏ విధంగా పట్టుకోగలను అని అనుకుంటున్నావా? ఇదిగో తంబుర, ఇదిగో చిరుతలు అని వాటిని అక్కడే వదిలేసి శృతి, రాగం, తాళం, పదములన్నీ ఏకం చేసి నీ పాదాలు పట్టుకుంటున్నాను. నాకింక ఎవ్వరూ లేరు, నీవు తప్ప. నీవు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అంటూ తన శిరస్సును కృష్ణుని పాదాల మీద ఉంచి గట్టిగా కొట్టింది. కృష్ణ అంటూ క్రింద పడిపోయింది. ప్రాణాలు విడిచింది. ఆమెలో నుండి ఒక జ్యోతి వెడలి కృష్ణునిలో లీనమైపోయింది. మందర ద్వారాలు తెరుచుకున్నాయి. మీరా భక్త ప్రవక్తులు పవిత్రతకు అర్థం చేసుకోవడం కష్టము. ఇదే ఆత్మ నివేదన అంటే. జై సాయిరామ్.